ఒకానొక ఊళ్ళో ఒక గడ్డి పురుగు తన సమయాన్ని ఆడుతూ పాడుతూ సమయం మొత్తం గడిపేసేది. తన సమయాన్నంతా వృధా చేసుకునేది. ఈరోజు ఎంత హాయిగా ఉంది. లా 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 లా. ఇలా ఆడుతూ పాడుతూ గడిపేస్తాను. లా 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 లా. అలా పాడుతూ ఉండగా ఒక చీమ తన దగ్గరకొచ్చింది. ఎప్పుడూ నువ్వు ఇలాగే ఆడుతూ ఉంటే నీకు విసుగు పుట్టదా? ఏంటి నాకా విసుగా? అబ్బే అటువంటిదేం లేదు. అసలు ఎప్పుడూ నువ్వు పనే చెయ్యవా? నేనా? పనా? ఎప్పుడూ చెయ్యను. సరే, నువ్వు నాతో ఆడుకుందుకు వస్తావా ఏంటి? వద్దొద్దు, నాకు పని చేయడం అంటేనే ఇష్టం. హే, నువ్వు నాతో పాటు పాడు. లేదు లేదు, నేను చెప్పాను కదా, నేను చెయ్యవలసిన పనులు చాలా ఉన్నాయి అని. పని పని పని. ఎప్పుడు నువ్వు పని చేస్తూనే ఉంటావా? నాతో సరదాగా ఆడుకుందుకు పాట పాడడానికి నీకు టైం ఉండదా ఏంటి? లేదు, కుదరదు. ఎందుకు నువ్వు ఎప్పుడు ఇలాగే ఉంటావు? నేను ఇంట్లో వాళ్ళ కోసం ఆహారం సేకరించి పెట్టాలి. ఎందుకోసమని? శీతాకాలంలోపే ఆహారాన్ని సేకరించుకుంటాం. ఇప్పుడు ఇంకా వేసంకాలమే నడుస్తోంది కదా, ఇంకా అప్పుడే శీతాకాలం గురించి ఆలోచన దేనికి? ఎందుకంటే ఇంకొద్ది రోజుల్లో శీతాకాలం వస్తుంది. శీతాకాలంలో ఆహారం దొరకడం చాలా కష్టమవుతుంది. చూడు, నువ్వు కూడా ఆహారం సేకరిస్తే మంచిది. నేను ఇప్పుడే శీతాకాలం గురించి అస్సలు ఆలోచించాను తెలుసా? సరే, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. అర్థమవుతోందా? పని పని పని. నువ్వు వెళ్ళి పని చేసుకో. నేను సంతోషంగా ఆడుకుంటాను, పాడుకుంటాను. నా మాట విను, లేకపోతే ఇంకొద్ది రోజుల్లో నీ దగ్గర తినడానికి ఏమీ ఉండదు. నా దగ్గర ప్రస్తుతానికి తినడానికి బోలెడంత ఉంది తెలుసా? సరే, ముందు జాగ్రత్తలు నువ్వేం తీసుకున్నావో చెప్పు. భవిష్యత్తు గురించి నేను అస్సలు ఆలోచించాను. కానీ నేనలా ఉండలేను. వెళ్ళొస్తాను. అలా చెప్పి ఆ చీమ తన దారిన తను వెళ్ళిపోయింది. లా 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 లా. లా 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 లా. చీమలు రోజంతా శ్రమ పడుతూ ఉండేవి. శీతాకాలం రానే వచ్చేసింది. చీమలకి కావలసినంత ఆహారం ఉంది. చీమ ఆ రోజు నాతో చెప్పిన మాట నేను వినుండాల్సింది. నేనిప్పుడు సంతోషంగా ఆడలేను, పాడలేను. పోనీ కనీసం బయటికి వెళదామన్నా కుదరదు. నాకు ఆకలేస్తోంది, తినడానికి కూడా ఏమీ దొరకదు. ఇప్పుడు నేను తన్ని సహాయం అడిగితే తప్పకుండా చేస్తుంది. గడ్డి పురుగు చీమని వెతుక్కుంటూ చీమింటికి వెళ్ళింది. దయచేసి నాకు తినడానికి ఏమైనా ఇవ్వవా? బయట చాలా చల్లగా ఉంది, నాకు ఆకలేస్తోంది. నేనెందుకు నీకు సాయం చేయాలి? వేసవి కాలం అంతా నువ్వు సమయాన్ని వృధా చేసావు కదా. అవునవును, నిజమే. నేను ఆడుతూ పాడుతూ టైం వృధా చేశాను. నేను వేసవి కాలం అంతా పని చేస్తుంటే నువ్వు నన్ను చూసి వేళాకోళం చేశావు. నువ్వు ఆడుతూ పాడుతూ సమయాన్ని
వృధా చేశావు. నువ్వు ఇదేదో అప్పుడే ఆలోచించుంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు. నీతో ఆడటానికి పాడటానికి ఎవరినైనా వెతుక్కో. నీకివ్వడానికి మా దగ్గర అంత ఎక్కువ ఆహారమే లేదు. వెళ్ళిరా. అలా చెప్పి చీమ గడ్డి పురుగు మొహం మీదే తన తలుపుని వేసేసుకుంది. నిర్లక్ష్యం చెయ్యొచ్చా? ఒక ఊరి మధ్యన ఉన్న చెరువుగట్టు సమీపమున ఇద్దరు మనుషులు నిలబడి మాట్లాడుకుంటున్నారు. ఏంటి వీరాస్వామి, వ్యాపారం బాగా సాగుతుందా? ఎక్కడ వెంకటస్వామి, మా ఊళ్ళో కాలువలన్నీ ఎండిపోయాయి. చేపలు పట్టే వృత్తిని వదిలేద్దాం అనుకుంటున్నాను. అలా మాట్లాడకు వీరాస్వామి. ఒక తలుపు మూసుకుంటే ఇంకో తలుపు తెరుచుకుంటుందని పెద్దలు చెప్తారు. మీ ఊళ్ళో నీళ్లు లేవు, చేపలు లేవనేగా ఇక్కడికొచ్చావు. మా ఊళ్ళో చెరువుల నిండా బోల్డని చేపలున్నాయి. ధారాళంగా పట్టుకెళ్ళవయ్యా. నిజంగానే అంటున్నావా? నేను నమ్మలేకపోతున్నానే. అరే అవునయ్యా, నేనేమన్నా అబద్ధం ఆడుతున్నానా? కావాలంటే రేపు వలతో రా, నేను వస్తాను. పట్టిన చేపల్ని బాగా లేసుకుందాం. ఏమంటావు? చాలా సంతోషం. అయితే రేపు ఇదే సమయానికి ఖచ్చితంగా వస్తాను. మర్చిపోకుండా నువ్వు వచ్చే వెంకటస్వామి. ఇద్దరూ ఇలా మాట్లాడుకుని బయలుదేరారు. వీళ్ల మాటలు విన్న ఆ చెరువులోని కొన్ని చేపలు చాలా బాధపడ్డాయి. ప్రవహించే నీటిలో సుఖంగా సంతోషంగా ఆడుకుంటున్నామే, రేపు మనం ఎవరి ఇంట్లో ఎవరికి ఆహారం కాబోతున్నామో అని బాధపడ్డాయి. చూసావా, మన కథ ఈ రోజుతో ముగిసిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? అదే నాకు అర్థం కావడం లేదు. తలుచుకుంటేనే దుఃఖం పొంగుకొస్తుంది. ఇలా బాధపడుతూ ఉంటే పని జరగదు. మనం ఇప్పుడే వేరే ప్రదేశానికి వెళ్ళిపోదాం. అదెలా కుదురుతుంది? మన వాళ్ళనందరినీ వదిలేసి మనం మాత్రం వెళ్ళిపోతే న్యాయమా? రెండు చేపలు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా మధ్యలో అక్కడికొచ్చిన మూడో చేప ఇలా మాట్లాడింది. ఆ మానవులు మాట్లాడుకోవడం నేను విన్నాను. అందుకని మనం పారిపోయి దాక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మానవులే ఇంత. మనల్ని భయపెట్టడానికి ఏదో ఒకటి చెప్తారు, కానీ చెయ్యరు. అనవసరంగా భయపడకండి. ఒకవేళ వచ్చేస్తే మనకి ప్రమాదమే కదా. ప్రమాదం ఏ రూపంలోనైనా రావచ్చు. ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మనందరం ఇక్కడే ఉందాం. ఇలా చూడు, నా మాట విని నాతో వేరే ప్రదేశానికి రావడానికి ఇష్టపడ్డ వాళ్ళు నాతో రండి. ఇక్కడే మొండితనంతో ఉండి చావాలనుకున్న వాళ్ళు ఉండండి. నేను వెళ్తున్నాను. ఇలా ధైర్యంగా మాట్లాడిన ఆ చేప వెనకాల కొన్ని చేపలు ఆ చెరువును వదిలి వేరే ప్రదేశానికి బయలుదేరాయి. మూడవదిగా వచ్చి పెద్ద గొప్పలు చెప్పిన చేప, దానికి తాళం వేసిన కొన్ని చేపలు అక్కడే ఉండిపోయాయి. మరునాడు చెప్పినట్టుగానే ఆ ఇద్దరు మనుషులు వచ్చారు. వల విసిరారు. మొండితనంగా గొప్పలు చెప్పిన ఆ పెద్ద చేపతో పాటు ఎన్నో చేపలు వలలో చిక్కుకున్నాయి. అప్పుడే ఆ పెద్ద చేపకి తను నిర్లక్ష్యం చేశానని అర్థమైంది. బుద్ధిశాలితనంతో నిన్న వెళ్లిపోయిన చేపల తెలివితేటలు మనకు లేకపోయాయే అని లోలోపల బాధపడింది. నగరానికి చాలా దూరంగా ఒక అడవి ఉంది. అది ఒకప్పుడు పచ్చగా దట్టంగా ఉండేది. అక్కడ నదులు నిండుగా కలకల్లాడుతూ ఉండేవి. ఇప్పుడు అలాంటివేవీ లేవు. ప్రస్తుతం అంతా ఎండిపోయి ఉంది. అక్కడ ప్రాణ స్నేహితులైన ఒక ట్రీ క్యాంగరు, కోలా మాత్రమే నివసిస్తూ ఉన్నాయి. ఒకరోజు, హేయ్ క్యాంగరూ, ఈరోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది కదా? అవును, ఆకాశంలో ఒక్క మేఘం కూడా లేదు. ఇక్కడున్న నదులన్నీ కూడా ఇప్పటికే ఎండిపోయాయి తెలుసా? మనం ఇంకొన్ని రోజులు ఇలాగే నీళ్లు తాకుండా ఉన్నామే అనుకో, మనం కూడా అందరిలాగే చనిపోతాం. ఖచ్చితంగా ఏదో దారి ఉంటుంది. ఉండు, నాకొక సంఘటన గుర్తొచ్చింది. నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు ఇలాగే ఒకసారి నీటి కరువు వచ్చింది. ఆ సమయంలో మా అమ్మగారు నది ఒడ్డున ఒక గొయ్య తవ్వటం మొదలు పెట్టారు. తను అలా అలా తవ్వుతూనే ఉంది. అలా చివరికి ఆ గొయ్య లోపల నుండి నీళ్లు వచ్చాయి. మరీ ఎక్కువ కాదు, అవి కేవలం మా గొంతు తడుపుకోవడానికి మాత్రమే సరిపోయాయి. ఉపాయం బాగుందే, మనం కూడా వెంటనే మొదలు పెట్టాలి ఇది. తర్వాత కోలా, క్యాంగరు రెండూ కూడా చెట్టు నుండి కిందకి దిగడం మొదలుపెట్టాయి. ఈ పని అనుకునే దానికన్నా చాలా కష్టంగా ఉండేలా ఉంది. హలో ఫ్రెండ్, నాకు ఇప్పుడు కాస్త అలసటగా ఉంది. అందుకని
నేను కాస్త విశ్రాంతి తీసుకుంటాను. నువ్వు గొయ్యి తవ్వడం మొదలుపెట్టు. తర్వాత నేను వచ్చి దాన్ని పూర్తి చేస్తాను. సరే, మనం అలాగే చేద్దాం. వాళ్ళు అనుకున్న విధంగానే క్యాంగరు గొయ్యి తవ్వడం మొదలుపెట్టింది. కానీ కాసేపటికి నిజంగా చాలా అలసిపోయినట్టున్నాడు. అలా అనుకున్న పాపం ట్రీ క్యాంగరు పాపం గొయ్యిని కష్టపడి తవ్వుతూనే ఉంది. అదే సమయంలో పని ఎలా జరుగుతుంది మిత్రమా? నువ్వు ఇక్కడికి వచ్చి నాకు సహాయం చెయ్యొచ్చు కదా. ఓకే, తప్పకుండా. కానీ మళ్ళీ ఔచ్! నాకెందుకో కాలు చాలా నొప్పిగా ఉంది. ఇంకాసేపు ఉండొస్తాను, నువ్వు తవ్వుతూ ఉండు, సరేనా? అలా చెప్పిన కోలా నిద్రలోకి జారుకుంది. కానీ ట్రీ క్యాంగరు మాత్రం కష్టపడి గొయ్యి తవ్వుతూనే ఉంది. కాసేపటి తర్వాత ఏయ్ మిత్రమా, ఇప్పుడైనా వచ్చి నీ వంతు పూర్తి చేస్తావా? నేను చాలా అలసిపోయాను. నీళ్లు లేకపోవడంతో నా కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. నువ్వు అలా తవ్వుతూనే ఉండు, ఎందుకంటే నేను ఇప్పుడు అక్కడికి రాలేను. ఆ ట్రీ కంగరుకి అప్పుడు కోపం వచ్చింది. అయినా సరే గొయ్యి మళ్ళీ తవ్వుతూనే ఉంది. చివరికి అనుకున్నది సాధించేశాను. ఆ ట్రీ కంగరు సంతోషంతో మునిగిపోయింది. ఏంటి, నువ్వు నీళ్ళొచ్చేలా చేసావా? రా, నువ్వే వచ్చి స్వయంగా చూడు. కోలా పరిగెత్తుకుంటూ వచ్చింది. క్యాంగరుని పక్కకు నెట్టేసి ఆ గోతులోకి దూకేసింది. ఏయ్, నాకు కూడా కాస్త మిగిల్చు. కానీ ఆ మాట కోలా అస్సలు వినలేదు. అప్పుడు ఆ ట్రీ కంగరు దాన్ని పట్టుకొని గట్టిగా లాగుతూనే ఉంది. చివరికి దాని తోక ఊడొచ్చింది. అలా ఆ కోలా తోక మొండిదైపోయింది. దాంతో అవి రెండూ కూడా శత్రువులాగా మారిపోయాయి. ఇంకా చాలా కథలు చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా స్నేహితులు, కుటుంబస్తులతో కలిసి మ్యాజిక్ బాక్స్ వీడియోస్ ని ఎంజాయ్ చేయండి. మ్యాజిక్ బాక్స్ తెలుగు సంతోషంగా ఎన్నో విషయాలు నేర్చుకునే చోటిది. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.